మీకు ఎవరూ లేరని అనిపిస్తోందా? అనాథ ఆత్మ నుండి విడుదల. పరిచయం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మనలో చాలామందికి కనువిప్పు కలిగించేది. మనలో ఎంతోమంది దీని గుండా వెళ్తున్నా ఇది మనలోనే ఉందని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి వయస్సుతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ప్రతి ఒక్కరినీ లోలోపల వేధిస్తున్న ఆ భయంకరమైన ఆత్మ పేరే అనాథ ఆత్మ, ఆర్ఫన్ స్పిరిట్. అనాథ అంటే ఏంటి? నాకు ఎవరూ లేరు అనే భావన. ఈ ఆలోచనే చాలామంది జీవితాలను ఏలుతోంది. అనాథ ఆత్మ అంటే ఏమిటి? సాధారణంగా తల్లిదండ్రులు లేని పిల్లలను మనం అనాథలు అంటాం. మీకు తల్లిదండ్రులు ఉండవచ్చు, భర్త లేదా భార్య ఉండవచ్చు, స్నేహితులు ఉండవచ్చు. కాని లోపల మాత్రం నా పక్షాన ఎవరూ లేరు, నన్ను ఎవరూ ప్రేమించడం లేదు, నా మాట ఎవరూ వినడం లేదు అని అనిపిస్తుందా? అందరూ నన్ను తక్కువ చేసి చూస్తున్నారని ప్రతి నిమిషం బాధపడుతున్నారా? అయితే అది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అది మిమ్మల్ని నియంత్రిస్తున్న ఒక ఆత్మ అని గ్రహించండి. ఎదుగుదల ఎందుకు ఆగిపోతుంది? ద మైల్స్టోన్ కాన్సెప్ట్. చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వారు సరిగ్గా బోర్లా పడుతున్నారా, నడుస్తున్నారా అని డాక్టర్లు మైల్స్టోన్స్ని గమనిస్తారు. ఒకవేళ ఆ సమయానికి ఎదగకపోతే స్లో డెవలప్మెంట్ అంటారు. అలాగే మీ ఆధ్యాత్మిక జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మీకు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, కానీ మీరు ఉన్నచోటే ఉండిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఈ అనాథ ఆత్మ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఇశ్రాయేలీయులు 11 రోజుల్లో చేరుకోవాల్సిన కనాను దేశాన్ని చేరడానికి 40 ఏళ్లు పట్టింది. కారణం, వారి హృదయం మారలేదు. మీ హృదయం అనాథ ఆత్మ చెరలో ఉన్నంతకాలం మీ విజయం కూడా ఆలస్యమవుతూనే ఉంటుంది. ద్వంద్వ స్వభావం మరియు మానసిక యుద్ధం. ఈ రోజుల్లో బైపోలార్ వంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం మనసులో ఉన్న గందరగోళం. నోటితో నువ్వు నాకు వద్దు అని చెబుతూనే మనసులో నువ్వు నన్ను హత్తుకోవాలి అని కోరుకోవడం. చేసేది ఒకటి, ఆలోచించేది ఇంకొకటి. ఏది చేయకూడదు అనుకుంటామో అదే చేస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలపై అనవసరమైన కోపం. ఇవన్నీ మీ లోపల ఉన్న అనాథ ఆత్మ సృష్టిస్తున్న అశాంతి మాత్రమే. ఈ లోపలి యుద్ధంలో గెలవకపోతే బయట ప్రపంచంలో మీరు ఎంత సంపాదించినా అది శూన్యమే. పైన మెరుగులు వద్దు. డీప్ రూట్ హీలింగ్. చాలామంది దీనికి సెల్ఫ్ మెడికేషన్ ఇస్తుంటారు. అంటే ఆదివారం చర్చికి వచ్చి ఆ సమయంలో కొంచెం ఉపశమనం పొంది తిరిగి ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే బాధలో కూరుకుపోతారు. కాని దేవుడు మిమ్మల్ని పైపైన శుభ్రం చేయాలని అనుకోవడం లేదు. లోపల ఉన్న చేదువేర్లతో సహా ఇన్సైడ్ అవుట్ మిమ్మల్ని క్లీన్ చేయాలని కోరుకుంటున్నాడు. అనాథ ఆత్మ అనే వేరు మన హృదయంలో ఉన్నంతకాలం సమాధానం దొరకదు. దేవుడు మీకోసం మేలైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, కాని మీ అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ మిమ్మల్ని బంధిస్తోంది. సోదరీ సోదరులారా, ఈ బంధకం నుండి విడుదల కావాలని మీకు ఉందా? దేవా, ఇన్నాళ్లు ఈ అనాథ ఆత్మ చెరసాలలో బ్రతికాను, ఇప్పుడు నాకు విడుదల కావాలి అని మీరు హృదయపూర్వకంగా కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప విజయాన్నిస్తాడు. మీరు అనాథలు కాదు, మీరు పరలోకపు తండ్రి బిడ్డలు. ఆయనే మీ పక్షాన ఉన్నాడు. ఈరోజే ఆ అనాథ ఆత్మను గద్దించి దేవుని ప్రేమను ఆహ్వానించండి.
అత్యధిక విజయం మీ సొంతం అవుతుంది. ఆమెన్. అనాథ ఆత్మ నుండి ఎలా విడుదల పొందాలో వివరించే కంటిన్యూషన్ కేవలం సమస్యను గుర్తించడమే కాదు, దేవుని వాక్యం ద్వారా ఆ బంధకం నుండి ఎలా బయటపడాలో ఈ క్రింది వచనాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. 1. మీరు అనాథలు కాదు. నాకు ఎవరూ లేరు అనే భావనను తొలగించడానికి యేసు ప్రభువు స్వయంగా ఇలా సెలవిచ్చారు: మిమ్మును అనాథలనుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వత్తును. యోహాను మధ్యాహ్నం 2:18. వివరణ: అనాథ ఆత్మ మనకు అబద్ధాలు చెబుతుంది, కాని దేవుని వాక్యం మనకు తోడుగా ఉంటానని హామీ ఇస్తోంది. మనం ఒంటరివారం అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ వచనాన్ని స్మరించుకోవాలి. 2. దత్తపుత్ర ఆత్మ, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అనాథ ఆత్మకు వ్యతిరేకమైనది దత్తపుత్ర ఆత్మ. మనం దేవుని కుటుంబంలో సభ్యులమనే నిశ్చయత ఇదిస్తుంది. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని అబ్బా తండ్రి అని మొట్రపెట్టు దత్తపుత్రాత్మను పొందితిరి. రోమీయులకు ఉదయం 8:15. వివరణ: అనాథ ఆత్మ భయాన్ని, ఇన్సెక్యూరిటీని ఇస్తుంది, కాని దేవుని ఆత్మ మనకు ఆయన నా తండ్రి అనే ధైర్యాన్ని ఇస్తుంది. మనం దాసులం కాదు, వారసులం. 3. మనసును నూతనపరచుకోవడం, రిన్యూయింగ్ ద మైండ్. వీడియోలో చెప్పినట్లు మన ఆలోచనలే మన ఎదుగుదలను ఆపేస్తాయి. అందుకే పౌలు ఇలా అంటున్నాడు: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు 12:2. వివరణ: అనాథ ఆత్మ మనల్ని పాత ఆలోచనల్లోనే బంధిస్తుంది. మన మనసు వాక్యం ద్వారా నూతనపరచబడినప్పుడే మనం ఆ 40 ఏళ్ల అరణ్య ప్రయాణం డిలే నుండి బయటపడతాం. 4. దేవుని ప్రేమ నుండి ఏదీ ఎడబాపలేదు. నన్ను ఎవరూ ప్రేమించడం లేదు అనే అనాథ ఆత్మ వాదనను ఈ వచనం తుత్తునియలు చేస్తుంది. మరణమైనను జీవమైనను మరేదైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీయులకు ఉదయం 8:38 వివరణ: పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు మనల్ని వదిలేసినా దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు అనాథ ఆత్మ మనపై అధికారం కోల్పోతుంది. స్నేహితులారా, ఇజ్రాయేలీయులు అరణ్యంలో తిరిగినట్లు మీరు కూడా మీ సమస్యల చుట్టూ తిరుగుతున్నారా? అయితే ఈరోజే మీ అనాథ ఆత్మను వదిలిపెట్టి దత్తపుత్ర ఆత్మను ధరించుకోండి. బైబిల్ చెబుతోంది, తండ్రి తన బిడ్డలను జాలిపడినట్లు యెహోవా తన భక్తుల యందు జాలిపడును. కీర్తనలు 103:13. మీరు ఒంటరివారు కాదు, మీరు తృణీకరించబడినవారు కాదు. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు మరియు కుమార్తెలు. ఈ గుర్తింపును, ఐడెంటిటీ మీరు పొందుకున్నప్పుడు మీ జీవితంలో ఆగిపోయిన ఎదుగుదల తిరిగి ప్రారంభమవుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే నాకెవరూ లేరు, నేను ఒంటరివాడిని, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని అనాథ ఆత్మతో బాధపడుతున్నారో, ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకునుగాక. ప్రభువా, మీరు వాగ్దానం చేసినట్లు వారిని అనాథలుగా విడవక మీ దత్తపుత్రాత్మతో వారిని నింపండి. వారి మనసులో ఉన్న భయాన్ని,
అభద్రతా భావాన్ని, గందరగోళాన్ని ఇప్పుడే యేసునామంలో తొలగించండి. రోమీయులకు ఉదయం 8 ప్రకారం వారు దాస్యపు ఆత్మ నుండి విడుదల పొంది, అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలిచే ధైర్యాన్ని పొందుకొందురుగాక. ఇజ్రాయేలీల వలె అరణ్యంలో ఆగిపోకుండా మీరు సిద్ధపరిచిన వాగ్దాన భూమిలోకి, ఉన్నతమైన శిఖరాల మీదకు వారిని నడిపించండి. మీ అపారమైన ప్రేమను వారు రుచి చూచునట్లు చేయండి. ప్రతి కట్టు విప్పబడునుగాక, ప్రతి హృదయం మీ సమాధానంతో నింపబడునుగాక. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.